అన్నా అవునా? శ్రీను గారు బాగున్నారా? అన్న బాగున్నామన్నా. ఉమ్, చెప్పండి. అన్న ఇప్పుడు క్రైస్తవుడు అంటే అర్థమేమి, దాని గురించి బైబిల్ పరంగా కొంత ఏమన్నా చెప్తారేమో చేస్తానా? క్రైస్తవుడు, నేను క్రైస్తవుని అని చెప్పుకోవాలని ఆశ కలిగి ఉన్నాను నేను అన్న. ఉమ్, అసలు క్రైస్తవుడు అంటే ఏమి, ఎలా క్రైస్తవుడిని అడుగుతారు కదా ఎదురు ఆపోజిట్, ఉమ్, దానికోసం అన్నాను ఉమ్, ఒక్క నిమిషం. అన్న. క్రైస్తవుడు అంటే అన్న క్రీస్తును పోలి నడుచుకోవడం. క్రైస్తవుని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకోవడం, ఆయన అనుసరించేవాడే క్రైస్తవుడు. ఆ, దానికి ఓకే. దానికి సంబంధించి ఒక లెగన్ ఉంటాం. ఓకే అన్న. ఓకే. మొదటి పేతురు అన్న మొదటి పేతురు 2వ అధ్యాయం ఓకే అన్న. 21వ వచనం. ఓకే అన్న. నేను చదువుతానే ఉండండి. ఓకే అన్న. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఎంచిపోయారు. ఓకే అన్న. ఏం గమనిస్తున్నారు ఇక్కడ? అన్న క్రీస్తు ఆ, క్రీస్తు అందు అడుగుజాడలు నడిచినట్టు మీకు మాదిరిగా అనింది కదనా? మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. అంటే ఆ విధంగా నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన నడుచుకొని చూపించాడు. ఆయన చేయకుండా ఏది చెప్పలేదు. ఓకే అన్న. ఓకే అన్న. ప్రతిదీ చేశాడు, ప్రతిదీ చేసే చెప్పాడు. ఓకే అన్న. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం, ఓకే అన్న. క్రీస్తు లాగా జీవించడం. ఓకే అన్న. అది క్రైస్తవుడు అంటే. క్రీస్తు లాగా జీవించడం. క్రీస్తు లాగా జీవించాలి. ఓకేనా. క్రీస్తు ఎలా జీవించాడు అనే దానిపైన మళ్ళీ నెక్స్ట్ మనం ఫాస్ట్ చేస్తేనే అలా జీవించడానికి అవకాశం ఉంటుంది, అంతే కదనా? క్రీస్తు ఎలా మాట్లాడాడు, క్రీస్తు ఎలా నడుచుకున్నాడు, ఇవన్నీ మనకు బైబిల్లో ఉన్నాయి. ఓకేనా. దాన్ని మనం పాటించుకుంటా ఆ విధంగా నడుచుకుంటూ రావడమే క్రైస్తవుని లక్షణం అది అన్న. అది క్రీస్తు ఏం చేశాడు? అన్న తన శిష్యుల కోసం తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. ఓకేనా. అలాగనే మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబ సభ్యుల కోసం అన్న ప్రాణం పెట్టాల్సినటువంటి పరిస్థితి దాకా కూడా పోవాలి. ఓకేనా. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? ప్రేమగా నడుచుకున్నాడు, దయగా నడుచుకున్నాడు, కరుణ కనికరం ఇలాంటి చక్కటి లక్షణాలు చూపించాడు. ఓకేనా. తర్వాత చిన్న వచనాలు చూస్తే 22-23. ఓకేనా. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. ఓకే. ఓకేనా. ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఈ విధంగా మనం బతకాలి. అది అప్పుడు క్రైస్తవుడు అంటారు, లేకపోతే క్రైస్తవుడు. ఓకేనా. ఓకేనా. మన మాటలు పనులు క్రీస్తులాగా లేకపోతే, అంటే క్రీస్తులాగా క్రీస్తులాగా 100% ఎవరు ఉండలేరు. అలాగా బతకడానికి ప్రయత్నం చేస్తూ అలాగ ఉండాలని ఆశపడుతూ పోతుండాలి మనం. కృషి చేయాలి. ఎంతవరకు కృషి చేస్తే అంతవరకు చేయాలన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అందరూ ఒకేలాగా ఉండాలని కోరడు. ఓకేనా. నీ పరిస్థితులు నీ పరిమితులు వేరు, నా పరిస్థితులు నా పరిమితులు వేరు. నేను ఎంతవరకు కృషి చేస్తానో అంతవరకు కొడతాడు దేవుడు. ఓకేనా. ఇప్పుడు యాక్చువల్గా మనం అందరం కూడా ఎలా నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు అంటే, ఎఫెసీయులు 5:1. ఓకేనా. చదువుతాను చూడండి. ఓకే.
కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఓకేనా. ఏమంటుంది ఇక్కడ? ప్రియమైన పిల్లలు మీరు దేవుని దేవుని పోలి నడుచుకోవాలని కదా అని ఉంది కదన్నా. దేవుని పోలి నడుచుకోవాలంటే యెహోవా దేవుని పోలి నడుచుకోవాలి. ఓకేనా. యెహోవా దేవుని పోలి నడుచుకోవడం మన వల్ల కాదు. ఓకేనా. కాబట్టి దేవుడు ఏం చేశాడు మళ్ళీ? ఇందాక చూసినట్టుగా క్రీస్తుని పోలి నడుచుకోండి అంటాడు. ఓకేనా. ఇంకా కూడా మనం క్రీస్తుని పోలి నడుచుకోవడం కూడా మన వల్ల కాదు కాబట్టి ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, మనం అపరిపూర్ణుడు. ఓకేనా. కాబట్టి ఇంకా ఒక అడుగు ఏం చేస్తున్నాడు దేవుడు? 1 కొరింథీయులు 11:1. ఓకేనా. 1 కొరింథీయులు 11:1. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఓకేనా. ఎవరన్నారు ఇక్కడ? పౌలన్నా. అపొస్తలుడైన పౌలు. ఇప్పుడు యెహోవా దేవుడు సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడు. ఆయనను మనం పోలి నడుచుకోవడం అన్నది మనం అపరిపూర్ణ మనుషులుగా చాలా దూరం అన్న. యేసుక్రీస్తు కూడా ఏంటి? దేవుని కుమారుడు, పరిపూర్ణుడు. మనం చూస్తే అపరిపూర్ణులం, పాపులం. ఓకేనా. ఆయన లాగా నడుచుకోవడం కూడా చాలా కష్టం. ఓకే. అంటే పౌలు ఎలాంటి వాడు? మనలాంటి మనిషి అన్న. మనలాంటి ఆయన కూడా అపరిపూర్ణుడే, ఆయన కూడా పాపే. కాబట్టి ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. ఓకే అన్న. ఇప్పుడు పౌలు జీవితాన్ని మనం చూసుకోవాలి ఇప్పుడు మరి. పౌలు నడుచుకొని నీవిచ్చాడు అన్నాను. పౌలు మనం నడుచుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే క్రైస్తవుల కోసం దేవుడు ఎలాంటి ప్రమాణాలు ఏర్పాటు చేసినాడో ఆ ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలి. ఓకే అన్న. ఓకే. ముఖ్యంగా క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యుడని అందరూ తెలుసుకుందరు. నేను గమనించారు అక్కడ ప్రేమ ఎలాంటి ప్రేమ ఉండాలి? స్వార్థమైనటువంటి ప్రేమ, ఏదో ఆశించే ప్రేమ కాదు, ఆశించకూడదు. ఓకే అన్న. యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమ జీవించాడు? నిస్వార్థమైనటువంటి ప్రేమ జీవించాడు. అవును. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంతేనా? ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉంటే ఇతరులు వీళ్ళు క్రైస్తవులు అని గుర్తుపడతారు. ఓకే అన్న. ఓకే. కాబట్టి క్రైస్తవుల యొక్క గుర్తింపు ఏంటంటే ప్రేమ. ఏది ఆశించకూడదు, ఏది ఆశించకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఏం ఆశించకుండా మనం ప్రేమను క్రీస్తు ఎలా చూపాడో, పౌలు ఎలా చూపాడో, దేవుడు ఎలా చూపమంటున్నాడో మనం అలాగా ఏం ఆశించకుండా చూపాలి అంతే. అలా చూపిస్తేనే, అలా ప్రేమ అంటేనే వాళ్ళు క్రైస్తవులు. ఓకే అన్న. ఓకే అన్న. సరేనా? సంతోషం అన్న. అన్న ఓకేనా అన్న? ఓకేనా. ఓకేనా. సరేనా? నేను చెప్పింది చూడండి, మీకు అక్షరాలు నేర్పిస్తాం, మీరుగా సొంతంగా బైబిల్ చదవడానికి సాయం చేస్తాం. ఓకే. బైబిల్ సత్యాలు నేర్పిస్తాం. ఓకే అన్న. ఓకే అన్న. సరేనా? సంతోషం. ఇవన్నీ మళ్ళీ బైబిల్ నేను మరి ఒకసారి మా భార్యతో అన్ని వచ్చినాలన్నీ మరి ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మొట్టమొదట అడుగు ఓకే అంటే ఇంకా క్రైస్తవుని జీవించాలని ఆశపడుతున్నాం అనమాట. సరేనా? సంతోషము. ఇంకా ఏమి ఆశ అనేది ఏమి ఉండదు. క్రీస్తు ఫ్రీగా ప్రేమించాడు, మనం ఫ్రీగానే ప్రేమించాలి. దాంట్లో స్వార్థము అనేది ఉండకూడదు అన్న. స్వార్థం అనేది ఉండదు. మన శక్తి కొలదైతే స్వార్థం లేకుండా ప్రేమించడం వల్లనే ఉపయోగం ఉంటుంది అంతే. సరేనా? మరి సంతోషం అన్న. అన్న
అన్న శనివారం రోజు ఉందన్న, అవకాశం ఉంటే ఒక గంట సేపు అంతా ఫ్యామిలీ వస్తున్నాం, టైమింగ్ ఇక్కడ కవర్ చేసుకొని ఒక గంట సేపు మీతో బైబుల్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా అన్న. ఈ శనివారమా? రేపు శనివారం అన్న. సరే రండి. అన్న ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న, వందనాలు.